4వ దూత బూర ఊదినప్పుడు 12వ వాక్యం, 8వ అధ్యాయం 12వ వాక్యం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి అయిపోతుంది. పగలు ఎన్ని గంటల పాటు ఉంటుంది చెప్పండి? ఉదయం 6 నుండి ఎన్ని గంటలు? మొత్తం 12 గంటలు. 12 గంటల్లో 3వ భాగం ఎంత? 4 hours. 4 గంటల పాటు సూర్యుడు కనిపించడు. 4 గంటల పాటు ఏమి కనబడకుండా కొట్టివేయబడుతుంది. అంటే ఆ 4వ భాగం అనేది లేకుండా, దేవుడు తీసేయబోతున్నాడు. వాతావరణం మారబోతుంది. పగటిలో 3వ భాగం సూర్యుడు ప్రకాశింపకుండునట్లు, రాత్రిలో కూడా మళ్ళీ 3వ భాగం చంద్ర నక్షత్రాలు ప్రకాశించకుండునట్లుగా 3వ భాగాన్ని కొట్టేస్తున్నాడు. 16వ అధ్యాయం 8వ వాక్యం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడుతుంది. తీవ్రమైనటువంటి వేడిమితో మనుషులు కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము కలిగిన దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఆ భయంకరమైనటువంటి వేడితో కాలిపోబోతున్నారు జనాలు ఈ భూమి మీద. ఒకవైపు రక్తము, మరొక వైపు అగ్ని. నీళ్లు తాగుదామన్నా నీళ్ళు ఉండవు, రక్తంతో మారిపోతున్నాయి కంప్లీట్గా. సముద్రాల్లో రక్తమే, నదులు రక్తమే, ఇండ్ల ముందు పారే కాలువల్లో రక్తమే. ఎక్కడ కూడా మనిషికి మనశ్శాంతి లేకుండా పుండ్లు, రోగాలు. ఇప్పుడేమో పైనుంచి సూర్య వేడి మనిషిని కాల్చే అంత టెంపరేచర్ రాబోతుంది. ఇవన్నీ కూడా ఈ భూమి మీదకి రాబోతున్నాయి. ఇలాంటి భయంకరమైన ఉగ్రత కలిగిన దినాల్లో మన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎన్నవ దూత బూర ఊదినప్పుడు? ఇది 4వ దూత బూర ఊదినప్పుడు 4వ దూత తన పాత్రను ఈ భూమి మీద కుమ్మరించినప్పుడు, సూర్యుని మీద కుమ్మరించినప్పుడు అగ్నితో కాల్చుటకు, తెగుళ్ళ చేత కాల్చుటకు అధికారం ఇవ్వబడుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టే, ఇన్ని బాధలు ఉన్నాయి కాబట్టే సేవకులు మేము ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం చేస్తున్నాం? గొంతు పోయేటట్టు మొత్తుకుంటాం. ఏమని? విడవబడితే మనోళ్ళు ఈ చెప్పరు కానీ ఏం చెప్తారో తెలుసా? పిల్లలకి నేను చస్తే తెలుస్తుందిరా నీకు అంటారు. అలాగే సేవకులంగా ఉన్నప్పుడే, వాక్యాన్ని చెప్పగలుగుతున్నప్పుడే, దాన్ని వినగలుగుతున్నప్పుడే, మనల్ని నడిపించే వాళ్ళు ఉన్నప్పుడే అన్నీ కూడా మనం మార్చుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. రేపొద్దున చెప్పేవాళ్ళు లేరనుకోండి, సరి చేసుకునేటటువంటి అనుభవాలు మనలో లేవనుకోండి, రాకడలో ఎత్తబడకుండా విడవబడితే ఇదిగో ఈ బాధలన్నీ పడాల్సి వస్తుంది ఈ భూమి మీద.